మా భార్య పేరున 1,15,000 నా పేరున 1,60,000 ఉన్నది. ఒకటి ఎస్బీఐ బ్యాంకులో ఉంది, ఒకటి తెలంగాణ బ్యాంకు ఉన్నది. మాకైతే ఎలాంటి మెసేజ్ రాలే, లిస్టులో పేరు రాలే. ఇంకా నేను చూడలే, బ్యాంకు పోలే. రుణమా పైన కాంచెలు నేను తిరుగుతున్నా సార్, తక్కువ పైసలకే అసలే అయితే లేవు. తిరిగి ఇప్పటికీ నేను ఎలా తిరగబట్టి అయితే లేవు. 70,000 ఉన్నాయి సార్. 70,000 నెల రోజులు పోతే సుతా వాళ్ళు అవుతుంది ఇప్పుడే ఒకసారి అవుతాయా, లేటుగా అయితే తర్వాత అయితే అంటే సార్ మరి నాకన్నా ముందు తీసుకున్న వాళ్ళకైనా నాకన్నా వెనక తీసుకున్న వాళ్ళకైనా నాకు అయితే లేవు సార్ అని అన్నా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. అదే అనేది తిరుగుతున్నా. నాకు ఎందుకు కాలే, నాకు 2 లక్షల కాంచెలు అయినా నేను 70,000 తీసుకున్నా, నాకు అయితే లేవు. ఇక తిరుగుతానా సార్, అటు అగ్రికల్చర్ ఆఫీసులో పోతానా, ఇటు పోతానా. ఈ బ్యాంకుకు 10 సార్లు వచ్చినా కానీ ఆడికి పో ఈడికి పో అని అంటారు తప్ప ఇవ్వలైతే ఇది నాకు అయితే లేవు సార్. ఇప్పుడు 2 నెలల నేను తిరగబట్టి, నెల రోజుల బట్టి తిరుగుతానా. ఏం చెప్తాను సార్, ఇక ఆయన మరి నాకు కూపన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది. నేను తీసుకున్నది నాకు ఒక ఎకరా 30 గుంటల భూమి, 70,000 తీసుకున్న ఇళ్ళనే. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తానా. అసలు 70,000 మిత్తి, 7,000 మిత్తి కడతానా, అసలు కడతానా. నా డ్యూ సుత ఏం లేవు. నేను తీసుకొని పట్టించుకోలేను అనేది సుత కాదు, ఇంట్లో మొత్తం రికార్డు ఉన్నది. రెగ్యులర్గా డిసెంబర్లో కట్టాలి సార్. నేను పోయిన డిసెంబర్లో కట్టినా.